హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను ఏమేం క్లీన్ చేసుకున్నాను, పూజకి ఏ విధంగా రెడీ చేసుకున్నాను, మనం ముందు రోజు గనక ఎలా ప్రిపేర్ అయితే పూజ త్వరగా అయిపోతుంది, నెక్స్ట్ డేకి వర్క్స్ అనేది ఈజీగా ఉంటుంది. నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. ముందుగా నేను ఈ మ్యాట్‌ని క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం క్లీన్ చేసుకున్న పూజా వస్తువులన్నింటినీ అమ్మవారికి యూజ్ అయ్యే ఐటెమ్స్ అన్నీ ఒకే దగ్గర ఈ విధంగా మ్యాట్‌లో పెట్టుకుంటాను. ముందు రోజు అంతా ఇల్లంతా మాప్ పెట్టేసుకొని, మ్యాట్ వేసుకొని అందులో అన్ని ఐటెమ్స్ పెట్టుకుంటే గనక మనకు నెక్స్ట్ డేకి పూజ చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ మనం ఒక్కో ప్లేస్‌లో ఆర్గనైజ్ చేసుకుంటాం కాబట్టి, అన్నీ ఒకే ప్లేస్‌లో ఈ విధంగా పెట్టుకుంటే గనక మనకు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. కొంచెం సర్ఫ్ వాటర్‌లో వేసి కాసేపు నానిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్ వాటర్‌లో తీసివేసుకుంటే గనక చాలా నీట్‌గా, ఫ్రెష్‌గా అయిపోతాయి. మనకు పూజలో బ్యాక్‌డ్రాప్ పెట్టుకొని డెకరేషన్ పర్పస్ అయితే చాలా బావుంటాయి ఈ ఫ్లవర్స్. ముందు రోజు మార్నింగ్ అంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని, అంటే థర్స్‌డే మార్నింగ్ ఈవినింగ్ అలాగా పూల మార్కెట్‌కెళ్తే చాలా రష్‌గా ఉంది మార్కెట్ అయితే. చెప్పడానికి వీలు లేకుండా ఇసుక వేస్తే రాళ్ళంత జనం అన్నమాట. ఇంకా ముందు రోజే ఫ్లవర్స్ అవి తెచ్చుకొని, తమలపాకులు, అమ్మవారికి పూలమాల తీసుకొచ్చుకునేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వాయనం కోసం కూడా ఈ విధంగా ఒక 10 డజన్ల గాజులు, ఎరుపు, పసుపు, పచ్చ కలర్‌లన్నీ తెచ్చుకున్నాను. వాయనం కోసం కవర్సు, పసుపు, కుంకుమలు, పోకా వక్క ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత పసుపు, కుంకుమ బౌల్సు, మంగళహారతి ప్లేటు, ప్రమిదలు. ముందు రోజు సాయంత్రమే అమ్మవారికి కట్టించే శారీకి కూడా బ్లౌజ్ కట్ చేసి పెట్టుకుంటాను. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమన్నా చిన్నపాటిగా, పెద్దగా ఏం కాదు, డెకరేషన్ చేసుకోవాలనుకున్నా కూడా ముందు రోజు ఈవినింగే చేసి పెట్టేసుకుంటాను. వాయనం ఇవ్వడం కోసం అరటిపళ్ళే కాకుండా కొన్ని బత్తాయిలు కూడా తీసుకొచ్చాను. అలాగే అమ్మవారికి మనము చీరను సమర్పిస్తాం కదా! అమ్మవారికి కట్టించే చీర కాకుండా మనము వాయనంలో కూడా ఒక చీరను లేదంటే 2 రవిక ముక్కలను కానీ సమర్పించుకుంటాము. నేనైతే ప్రతి సంవత్సరం చీరనే పెడతాను గనక ఇంకా చీరను కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. అమ్మవారి పీఠం పైన యూజ్ చేయడానికి 2 క్లాత్‌లను తీసుకున్నాను ఇక్కడ నేను. ఒకటి వైట్, ఒకటి గ్రీన్ కలర్‌లో ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్, మీడియం, స్మాల్ సైజులో 3 రకాల వెండి ప్రమిదలున్నాయి. వాటన్నింటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అన్ని ప్రమిదలను వెలిగించుకోవాలి కదా అమ్మవారికి. ఎన్ని దీపాలుంటే అంత కళగా ఉంటారు. ఇక్కడ గజలక్ష్మి దీపం, కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం అని అంటాము. ఇక్కడ అమ్మవారికి కామాక్షి దీపాన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అమ్మవారి వెండి మొకాలం, పసుపు రంగులో ఉన్న మొకాలం 2 ముఖపదాలు ఉన్నాయి ఇంట్లో. 2 రాగి చెంబులను తీసుకున్నాను. ఒకటి ఆచమనం తీసుకోవడం కోసం, మరొకటొచ్చేసి పూజ కోసం. కొన్ని రకాల ప్లేట్లను కూడా తీసి పక్కన పెట్టుకున్నాను పూజలో వాడటానికి. కొన్ని రకాల పీటలు, అమ్మవారి హస్తాలు, అమ్మవారి కోసం జడ, ఇత్తడి చెంబు, అలాగే వెండి అష్టలక్ష్మి కలశం చెంబు, అమ్మవారికి వడ్డానం, ఇవన్నీ అమ్మవారిని అలంకరించుకోవడం కోసంగా అయితే, ఇంకా పూజ కోసము వత్తులని, సాంబ్రాణి కడ్డీలని, కర్పూర బిళ్ళలని, అగ్గిపెట్టెని ఒక దగ్గర ఉంచుకున్నాను. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలని అన్నీ ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటాను. ఆ బాక్స్ అంతా తెచ్చి పెట్టుకున్నాను. అత్తర్ పన్నీర్ బుడ్డి, కొన్ని ఫ్రూట్స్ బౌల్స్‌ని, ఇంకా కొన్ని అక్షితలు వేసుకోవడానికి చిన్న వెండి గిన్నెలని, వాయినం కవర్స్‌ని, నువ్వుల నూనెని, పసుపు కొమ్ములని, కొన్ని కాయిన్స్‌ని, టెంకాయలను కూడా ముందు రోజే తెచ్చుకుంటాను. ఆ టెంకాయలకంతా నిండుగా పసుపు రాసుకొని, కుంకుమతో చక్కగా గోవిందనామాలను దిద్దుకుంటాను. ఏముందిలే ఇవి ఇంతగా చెప్తున్నారు, చాలా సింపుల్ కదా, నెక్స్ట్ డేకి సర్దుకోవచ్చు, మార్నింగ్ లేస్తే ఒక గంట ముందు లేస్తే అయిపోతుంది అని అనుకోవడానికి ఉండదండి. మనం మార్నింగ్ లేసిన తర్వాత ఆ రోజు వర్క్స్ ఆ రోజుకే ఉంటాయి. ఇంత ఆర్గనైజ్డ్‌గా, ఇంత ప్లాన్డ్‌గా పెట్టుకుంటేనే ఇంకా చాలా టైం పడుతుంది. అంటే ఎవరైనా మనకు హెల్ప్‌గా, సపోర్ట్‌గా ఉంటే ఓకే. లేదంటే మనం సింగిల్‌గా చేసుకోవాలంటే గనక ఇవన్నీ ముందుగా ఆర్గనైజ్ చేసుకుంటేనే చాలా ప్రశాంతంగా పూజనైతే చేసుకోగలం. ఎలాంటి హడావిడి లేకుండా. ఉద్యోగం చేసే మహిళలు,
లేదు అంటే చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉంటే గనక ఇంకా చెప్పక్కర్లేదు. వర్క్స్ గురించి ఎలా మేనేజ్ చేసుకోవాలా అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఇంత ప్లాన్డ్‌గా సర్ది పెట్టుకున్నా సరే, టయానికి ఏదో ఒకటి తప్పకుండా మర్చిపోతూ ఉంటాము. ఏదో ఒకటి మళ్ళీ మిస్ అయితూనే ఉంటుంది. పూజ మధ్యలో తప్పకుండా లేవాల్సి ఉంటుంది. ఇంకా సింగిల్‌గా ఉన్నవాళ్ళం ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే అక్కడ అదుంది, ఇక్కడ ఇదుంది అంటే తీసుకొచ్చి ఇవ్వడానికి ఉంటుంది. ఇంకా మనం సింగిల్‌గా ఉంటే గనక తప్పకుండా మళ్ళీ తెచ్చుకోవాల్సిందే మధ్యలో లేసి. అలా కాకుండా ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకుంటే అన్నీ అందుబాటులో పెట్టుకుంటే ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వము. నా వరకు నేనైతే ఏ ప్రత్యేకమైన పండుగలైనా కానివ్వండి, ఈ విధంగా ముందుగానే ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవటం అలవాటు ముందు రోజు నైట్. అయినా సరే ఏదో ఒకటి మిస్ అయితూనే ఉంటాను మళ్ళీ టైంకి. వరలక్ష్మి వ్రతం రోజు ఒక్క దీపమైనా ఆవు నెయ్యితో పెట్టుకుంటే గనక చాలా మంచిది. అమ్మవారి కటాక్షం తప్పకుండా మనపైన ఉంటుంది. ఇవన్నీ ఒకచోట పెట్టేసుకున్న తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో గూడా ఒక చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాను. మార్నింగే ఇవన్నీ వర్క్స్ చేసుకోవాలంటే చాలా బర్డెన్‌గా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ లేసిన తర్వాత మళ్ళీ ప్రసాదాలు అదంతా చాలా వర్క్ ఉంటుంది కదా! ఇవన్నీ చేసుకుంటే గనక మనకు నెక్స్ట్ డేకి చాలా ఈజీగా అయిపోతుంది. పూజను చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ సర్దేసుకొని మ్యాట్‌లో ఒక పక్కన పెట్టేసుకున్న తర్వాత అంటే ఎవరు ఎక్కువగా నడవని చోట, తొక్కని చోట కొంచెం చిన్న పిల్లలు ఉంటే గనక ఇబ్బందయితుందేమో. మాకింట్లో చిన్న పిల్లలు ఎవరు లేరు కనుక నేను ఒక పక్కన పెట్టేసుకున్నాను మ్యాట్‌లో ఇవన్నీ. కొంచెం అటుగా ఎక్కువగా వెళ్ళని చోట. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. చాలా సింపుల్‌గా, చాలా నీట్‌గా ఈ విధంగా బ్యాక్ డ్రాప్ వేయగానే ఇంట్లో అయితే లక్ష్మీ కళ వచ్చేసింది. లక్ష్మీ వారం కళంతా ఇప్పుడే వచ్చేసిందా అని అనిపించింది. చూడండి సింపుల్‌గా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌ని కూడా మాలల్ని ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఎదర అమ్మవారికి పీఠాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. ఇదండి వీడియో. బాయ్ అండి.